ఎందుకు మన హిందూ దేవుళ్ళు ఎక్కువగా మన భారతదేశంలోనే ఉంటారు? Because to those places God sent only His messenger, son or somebody else and somebody else. Here God Himself arrived 9 times. Especially in Greek gods are the copy of Hindu gods. Obviously in Hinduism they have 33 million gods, right? It's not 33 million powerful gods, it's 33 million weak gods. రామాయణ మహాభారత లాంటి హిస్టారిక్ ఈవెంట్స్ ఎందుకు మన భారతదేశంలోనే జరిగాయి? రాముడు, కృష్ణుడు లాంటి మహావీరులు మన భారతదేశంలో జన్మించారు. అసలు మన దేవుళ్లకు అండ్ మన భారతదేశానికి ఉన్న సంబంధం ఏమిటి? కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధం కోసం మరియు మధుర నగర్ రాజు కంసుడిని చంపడానికి పుట్టాడు. రాముడు రావణాసురుని చంపడానికి మరియు ధర్మాన్ని రక్షించడానికి పుట్టాడు. ఈ యూనివర్స్ లో బిలియన్స్ ఆఫ్ గ్యాలక్సీస్ ఉన్నాయి. ఆ గ్యాలక్సీలో ఒక సోలార్ సిస్టమ్ ఉంది. ఆ సోలార్ సిస్టమ్ లో ఒక ఎర్త్ ఉంది. అండ్ దెర్ ఆర్ 195 కంట్రీస్ ఆన్ ది ఎర్త్. అండ్ ఎందుకు మన దేవుళ్ళు ఓన్లీ ఇండియానే చూస్ చేసుకున్నారు? మన పూర్వీకులు మనకు తెలియని రహస్యాలని మనం దాచిపెడుతున్నారా, లేకపోతే మనం దాన్ని తెలుసుకోలేకపోతున్నామా? ఏ భూమినైతే మనం ఇప్పుడు భారత్, ఇండియా అని పిలుస్తున్నామో ఒకప్పుడు మనం దీనిని ఆర్యవర్త అని పిలిచేవాళ్ళం. ఆర్యవర్త ఇండియా కన్నా 3 ఇంతలు పెద్దగా ఉండేది. కానీ రాను రాను కంట్రీస్ డివైడ్ అవ్వడంతో మీరు ఇప్పుడు కూడా చూడొచ్చు, చైనా, బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి నగరాలలో ఇప్పుడు కూడా మన సాంస్క్రిత్ మరియు హిందూ గుర్తులు కనిపిస్తాయి. ఐ మీన్ మన హిందూయిజం గుర్తులు. మనలో చాలా మంది అనుకుంటారు దేవాలయాలు కేవలం బిల్డింగ్స్ మాత్రమే అని. కానీ ఆ బిల్డింగ్స్ మాత్రమే కావు, అవి శక్తి కేంద్రాలు. ఈజిప్ట్, గ్రీస్ మరియు రోమ్ దేశాలు శక్తి కోసం ప్రయత్నించాయి. కానీ మన భారతదేశం మాత్రం పుణ్యం, ధర్మం మరియు మోక్ష మార్గం వైపు వెళ్ళింది. అందుకే మన దేవుళ్ళు మన దేశంలో వచ్చారు. గైస్, ఇప్పుడు మీరు చూసే కలియుగం అన్ని యుగాలలో ఉండేది కాదు. అప్పట్లో ఋషులు, మునులు తపస్సులు మరియు యజ్ఞాలు చేసేవారు. ఆ పుణ్యం ఇప్పటికి కూడా మన భూమిలో ఉండిపోయింది. అందుకే కలియుగంలో కూడా ఇప్పటికీ మనం ఆ పాజిటివ్ వైబ్స్ మనం ఫీల్ అవ్వగలుగుతాము. గైస్, ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మన భారతదేశం సాధారణ దేశం అస్సలు కాదు. ఇక్కడికి మన దేవుళ్ళు వచ్చి స్వయంగా దర్శనం ఇచ్చిన మూమెంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అన్ని కంట్రీస్ డివైడ్ అయిపోయి మన ఇండియాలో అన్ని మతాల వాళ్ళు కలిసి ఉండడం వల్ల చాలా మందికి ఈ హిస్టరీ అనేది చాలా వరకు తెలియదు. ఇప్పటికీ కూడా మన పూర్వీకులు అందించిన ఆ మోక్షం మరియు పుణ్యం వల్లనే మన భారతదేశం ఇప్పటికీ కూడా ఒక పుణ్య భూమిలా ఉంది. గైస్, నేను ఈ వీడియో తీయడానికి చాలా ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేశాను, చాలా రీసెర్చ్ చేశాను, నాకు చాలా టైం పట్టింది. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ నా పేజ్ ని ఫాలో అయిపోండి, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ నేను కవర్ చేయని పాయింట్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, నేను మళ్ళీ మీకు రిప్లై ఇస్తాను.